ఎర్లీ మార్నింగ్ 8:30 షోకి హిట్ 3 చూడడానికి థియేటర్కి వచ్చేసాను భయ్య. షో 8:35కి స్టార్ట్ అవుతుంది. థియేటర్ హౌస్ఫుల్, క్రౌడ్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ప్రొడక్షన్ నేమ్స్ కే పెద్ద పెద్ద కేకలేసారు. నాని గారి ఎంట్రన్స్ కి అయితే హాల్ దద్దరిల్లిపోయింది. నాని గారిది ఒక గ్రే క్యారెక్టర్, అంటే పాజిటివ్ షేడ్స్ ఉంటాయి, నెగిటివ్ షేడ్స్ రెండు ఉంటాయి అనమాట. హీరో కంప్లీట్ గా బూతులు మాట్లాడతాడు బ్రో, ఆ క్యారెక్టర్ కే కరెక్ట్ గా సెట్ అయింది అనమాట. నాని గారి పర్ఫార్మెన్స్ అయితే అవుట్ ఇచ్చి పడేశారు. ఫస్ట్ హాఫ్ మనకి లాగ్ ఉండదు, గ్రిప్పింగ్ గా అలా తీసుకెళ్లిపోతా ఉంటాడు. సీన్ బై సీన్ కనెక్ట్ చేసుకుంటా వెళ్ళిపోతుంది అనమాట. ఈ విషయంలో శైలేష్ గారికి మంచి మార్కులు వేయాలి. హీరోయిన్ సీన్స్ కూడా మనకేమి ఓవర్ అయినట్టు అనిపించావు బ్రో, ఎంత ఉండాలో అంతే ఉంటది. చాలా యాప్ట్ గా ఉంటది కథకు తగ్గట్టు. ఫస్ట్ హాఫ్ ఓవరాల్ చాలా బాగుంటది బ్రో, చాలా గ్రిప్పింగ్ గా తీసుకెళ్తాడు. సెకండ్ హాఫ్ లో ఏమవుద్ది అని చెప్పి కొంచెం ప్రెడిక్టబుల్ గా ఉన్నా సరే ఆ సీన్స్ కోసం మనం వెయిట్ చేయొచ్చు, అంత బాగుంటాయి అనమాట సెకండ్ హాఫ్ లో సీన్స్. సెకండ్ హాఫ్ లో ఒక సీక్వెన్స్ ఉంటది బ్రో, అసలు సీట్ లో కూర్చోబుద్ది అవ్వదు, అలా అరుస్తాం అనమాట. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ ఇచ్చాడు మామ ఆ సీక్వెన్స్ కి, అసలు గోల్డ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ రన్ అవుతున్నంత సేపు అసలు పిచ్చెక్కిపోద్ది అనమాట, అంత బాగుంటది ఆ సీక్వెన్స్. నేను ఎలాంటి స్పాయిలర్ చెప్పట్లేదు ఈ మూవీలో, కానీ ఒక్కటి మాత్రం చెప్తాను భయ్యా, ఈ మూవీ ఖచ్చితంగా మీరు థియేటర్ లో చూడాల్సిన మూవీ. ఒక థ్రిల్లర్ అనమాట. థ్రిల్లర్ జోనర్ లో ఈ మూవీకి 5 స్టార్స్ కి 4.75 స్టార్స్ ఇవ్వచ్చు అనమాట, అంత బాగుంది మూవీ. ఇంకేం చెప్పినా నేను స్పాయిలర్ ఇచ్చినట్టు అవుద్ది కాబట్టి ఖచ్చితంగా మీరు థియేటర్ లో చూడండి. సినిమా అయితే చాలా బాగుంది. ఇదే నా రివ్యూ.